Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. RRB, SSC, గ్రూప్స్, బ్యాంక్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. మనం ప్రీవియస్ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డిలో భాగంగా 6th October 2022 షిఫ్ట్ 2లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో ఆ షిఫ్ట్లోని మిగిలిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని మనం కాన్సెప్ట్ సహాయంతో ఎలా ఆన్సర్ చేయొచ్చో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, 16th క్వశ్చన్. ఈరోజు సోమవారము 2020 జనవరి 22వ తేదీ అయితే ఈ రోజు నుండి 100 రోజుల తరువాత ఏ తేదీ మరియు రోజు అవుతుంది? ఓకే, ఇది క్యాలెండర్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. 100 డేస్ తర్వాత అసలు 100 డేస్లో మనకి ఎన్ని వీక్స్ ఉన్నాయో చూద్దాం. అంటే మనకి ఎలా తెలుస్తుంది ఎన్ని వీక్స్ ఉన్నాయి, ఎన్ని వారాలు ఉన్నాయంటే 7తో డివైడ్ చేస్తే తెలుస్తుంది. 7 1s are 7, మైనస్ చేస్తే 3, 0 తీసుకుంటాం. 30లో 4 7s are 28, అంటే 2 డేస్ బ్యాలెన్స్ ఉంది. అంటే 14 కంప్లీట్ వీక్స్, పూర్తి వారాలు ఉన్నాయన్నమాట. ఇంకా 2 రోజులు మిగిలాయి. ఇక్కడ మనకి ఏ రోజు సోమవారం అని ఇచ్చారు, దీనికి 2 డేస్ యాడ్ చేయండి, మంగళవారము బుధవారము. అంటే 100 రోజుల తర్వాత అది ఏమవుతుందనమాట, బుధవారము అంటే వెన్స్డే అవుతుంది. కాబట్టి మనం థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, ఫస్ట్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు, సెకండ్ కానీ ఫోర్త్ కానీ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ వెన్స్డే ఉంది కాబట్టి, బుధవారం ఉంది కాబట్టి ఇంకా మనం ఈ డేట్ని డిసైడ్ చేయాలి అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఇదేంటి, మనకి జనవరి 22 2020. ఇంకా నెలలో మనకి ఎన్ని రోజులు ఉంటాయి? 9 డేస్ ఉంటాయి. ఎందుకంటే జనవరిలో మనకి 31 డేస్ ఉంటాయి కాబట్టి మనకి ఇంకా 9 డేస్ ఉన్నాయి. తర్వాత ఫిబ్రవరి, మనకి ఫిబ్రవరిలో 29 డేస్ ఉండొచ్చు, 28 డేస్ ఉండొచ్చు. అది ఎలా తెలుస్తుందంటే లీప్ ఇయర్లో అయితే 29 డేస్ ఉంటాయి. మరి ఇది లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ కనుక 4 టేబుల్లో పోతే అది లీప్ ఇయర్. అంటే లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, అది లీప్ ఇయర్, లేకపోతే నాన్ లీప్ ఇయర్. లీప్ ఇయర్ అయితే 29 డేస్ తీసుకుంటాం. ఇది లీప్ ఇయర్ కదా కాబట్టి 29. తర్వాత ఇక్కడ 2 మేలోనే ఉంది కదా, మనం ఏప్రిల్ వరకు వెళ్ళిపోవచ్చు. తర్వాత మార్చిలో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. తర్వాత ఏప్రిల్లో ఎన్ని డేస్ ఉంటాయి? 30 డేస్ ఉంటాయి. ఇక్కడ వరకు ఎంత అయిందో చూద్దాం. 18 19 9 1 ఉంది, 3 3 6 ప్లస్ 3 9 99 డేస్ అయిపోయింది. ఏప్రిల్ 30 వరకు 99 డేస్ అయిపోయింది. ఒక రోజు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కాబట్టి ఏప్రిల్ 30 తర్వాత మనకి ఏమొస్తుంది? మే 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షను కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 17th వన్. ఇది ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, ఘాతాలు ఘాతాంక న్యాయాలు అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనం కొన్ని ఘాతాంక న్యాయాలు ఉంటాయి, అంటే లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, అంటే బేసెస్ ఈక్వల్గా, భూములు సమానంగా ఉంటే పవర్స్ని యాడ్ చేయాలన్నమాట, ఘాతాలను యాడ్ చేయాలి. అలాగే డివిజన్ చేసినప్పుడు అంటే ఏ పవర్ m బై ఏ పవర్ n, అంటే ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి? భాగాహారం చేస్తున్నాం కాబట్టి పవర్స్ని మైనస్ చేయాలి, అంటే m మైనస్ n. ఈ 2 ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, రెండిట్లోని ఈక్వల్టీకి ఎడం వైపు LHSలో ఇక్కడ బేస్ 2 ఉంది, ఇక్కడ బేస్ 2 ఉంది కాబట్టి మనం పవర్స్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ పవర్ ఎంత ఉంది? -2 ప్లస్ ఇక్కడ పవర్ ఎంత ఉంది? 3n ప్లస్ 4 ఈక్వల్ టు, ఇక్కడ వాళ్ళు బేస్ ఈక్వల్స్ ఉన్నాయి, డివైడెడ్ బై అంటే బై కదా, అంటే రెండో ఫార్ములా అప్లై చేస్తాం కాబట్టి పవర్స్ను మైనస్ చేయాలి, అంటే 11 - 5 అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ 2 కాన్స్టెంట్ టర్మ్స్, ఇది n టర్మ్ కాబట్టి దీన్ని అలానే ఉంచాను. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, అంటే -3 వస్తుంది, ఎందుకంటే పెద్ద నెంబర్ మైనస్ నెంబర్ కాబట్టి. ఈక్వల్ టు 2 పవర్ 11 నుంచి 5 మైనస్ చేస్తే 6. ఇప్పుడు మనకి ఈక్వల్ టుకి ఎడమ వైపున అంటే LHSలోని ఒకే టర్మ్ ఉంది, RHSలోని ఒకే టర్మ్ ఉంది, రెండిట్లో బేస్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ పవర్ ఎంత ఉంది? 3n - 3 ఉంది, ఇక్కడ పవర్ 6 ఉంది. మనకు ఒక రేఖీయ సమీకరణం వచ్చిందనమాట, అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్.
ఫస్ట్ ఈ 3ని ట్రాన్స్పోజ్ చేసామనుకోండి 3n ఈక్వల్ టు +3 అవుతుంది. అంటే 6 + 3 ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఈ 3ని ట్రాన్స్పోజ్ చేస్తే /3 అవుతుంది. అంటే 9/3. 3 టేబుల్ 9లో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. అంటే n ఈక్వల్ టు ఎంత అనమాట? 3. అది ఎక్కడుంది మనకి? థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 18th వన్. ఇది మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి ఒక రేఖాచిత్రాన్ని లైన్ గ్రాఫ్ని ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని స్టడీ చేసి అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఈ క్రింది గ్రాఫ్ శ్రీ రాజేష్ తన కిరాణా దుకాణం నుండి నెలల తరబడి సంపాదించిన ఆదాయాన్ని చూపిస్తుంది. గ్రాఫ్ను అధ్యయనం చేసి క్రింది ప్రశ్న, అంటే రాజేష్ అనే పర్సన్ తనకి ఏ నెలలో ఎంత ఆదాయం వచ్చిందనేది ఈ గ్రాఫ్లో రిప్రజెంట్ చేశారు. ఇక్కడ ఎర్నింగ్స్ అన్నీ కూడా థౌజండ్స్లో అనమాట. మేలో 35,000, జూన్లో 35,000, జూన్లో 45,000 ఇట్లా అనమాట. అయితే అడిగిన క్వశ్చన్ అంటే మే, జూన్ మరియు జూలై నెలలో మొత్తం ఆదాయాలకు ఆగస్టు, సెప్టెంబర్ మరియు అక్టోబర్లలో మొత్తం ఆదాయాలకు ఉన్న నిష్పత్తి, అంటే ఈ 3 నెలలు నెక్స్ట్ ఈ 3 నెలల మొత్తానికి ఉన్న నిష్పత్తిని అడిగారనమాట. ఈ 3 నెలలు యాడ్ చేద్దాం. 35, 35, 70, 45 యాడ్ చేస్తే 115 ఇస్టు 30, 40, 70, 70కి 45 యాడ్ చేస్తే 115. రెండు సేమ్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి 115 టేబుల్ 1 టైం కట్ చేయొచ్చు రెండిట్లో. అంటే 1:1 రేషియోలో ఉన్నాయన్నమాట. అంటే అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 19th వన్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ మేజర్స్ 42 సెంటీమీటర్స్, 36 సెంటీమీటర్స్ అండ్ 34 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. వరుసగా 42 సెంటీమీటర్లు, 36 సెంటీమీటర్లు, 34 సెంటీమీటర్ల భుజాలు కలిగిన త్రిభుజం వైశాల్యం కనుక్కోండి. మనకి సాధారణంగా త్రిభుజ వైశాల్యం అనగానే ఏది గుర్తొస్తుందంటే హాఫ్ BH అనే ఫార్ములా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా గుర్తొస్తుంది. అంటే బేసు హైటు అంటే రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉండాలి, లంబంగా ఉండాలి. కానీ మనకి ఇలా 3 సైడ్స్ ఇచ్చినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ABC అనేది ఒక త్రిభుజము, దాని యొక్క 3 భుజాలు ఇచ్చాడనమాట. మనం ఈ సైడ్స్ని సాధారణంగా AB ఒక సైడు, BC ఒక సైడు, AC ఒక సైడ్ అంటాం. అట్లీస్ట్ చిన్న అక్షరాల్లో కూడా సూచిస్తూ ఉంటాం అనమాట. ఎలా అంటే క్యాపిటల్ ఏకి ఎదురుగా ఉన్న భుజాన్ని స్మాల్ ఏతో సూచిస్తారు. అంటే స్మాల్ ఏ అంటే BC అనమాట. అలాగే బీకి ఎదురుగా ఉన్నది స్మాల్ బి, సికి ఎదురుగా ఉన్నది స్మాల్ సి అనమాట. అంటే వాడు ఇచ్చిన భుజాలని స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సిగా తీసుకున్నట్లయితే అప్పుడు త్రిభుజంలోని 3 భుజాలు ఇచ్చి త్రిభుజ వైశాల్యం కనుక్కోమన్నప్పుడు సూత్రం ఏంటంటే మనకి వైశాల్యానికి సూత్రం, త్రిభుజ వైశాల్యానికి √S ఇంటూ S మైనస్ ఏ ఇంటూ S మైనస్ బి ఇంటూ S మైనస్ సి అనమాట. ఇక్కడ మనకి ఏబిసిలు తెలుసు. మరి ఎస్ ఏంటంటే ఎస్ అనేది అంటే హాఫ్ పెరిమీటర్, పెరిమీటర్లో సగం అనమాట. పెరిమీటర్ అంటే 3 సైడ్స్ను యాడ్ చేయగా వచ్చేదాన్ని పెరిమీటర్, చుట్టుకొలత అంటాం. దాన్ని /2 చేస్తే వస్తుందన్నమాట. ఇక్కడ 3 యాడ్ చేయండి, ఈ 2 యాడ్ చేస్తే మనకి 78. 78 అంటే 108, 112/2, 112 అంటే 56 అనమాట ఇక్కడ ఎస్ వాల్యూ. ఇప్పుడు ఇందులో రాసేసామనుకోండి, ఎస్ వాల్యూ ఎంత 56 ఇంటూ ఎస్ మైనస్ ఏ, 56లోంచి 42 తీస్తే 14 వస్తుంది. ఎస్ మైనస్ బి, 56లోంచి 36 మైనస్ చేస్తే 20 వస్తుంది. నెక్స్ట్ ఎస్ మైనస్ సి, 56లోంచి 34 మైనస్ చేస్తే మనకి 22 వస్తుంది అనమాట. వీటన్నిటిని మల్టిప్లై చేసి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించకూడదు అనమాట. వీటిని స్లిప్ చేసామనుకోండి 56 ఉంది, విడగొట్టేస్తున్నాను. 2 టేబుల్ 28 టైమ్స్, 2 టేబుల్ 14 టైమ్స్, 2 టేబుల్ 7 టైమ్స్. అంటే 56ని మనం 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 అని రాసుకోవచ్చు. 40ని మనం 2 ఇంటూ 7 అని రాసుకోవచ్చు. అలాగే 20ని ఇలా చేసామనుకోండి ఏమొస్తుందంటే 2 ఇంటూ 2 ఇంటూ 5 వస్తుంది. అలాగే 22ని 2 ఇంటూ 11 అని రాసుకోవచ్చు అనమాట. మనకి స్క్వేర్ రూట్లో ప్రతి 2 నెంబర్స్కి ఒక నెంబర్ని బయటికి తీసుకురావచ్చు. అంటే ఈ రెండింటి బదులు ఒక 2 వచ్చింది, నెక్స్ట్ ఈ రెండింటి బదులు ఒక 2 వచ్చింది. అలాగే ఈ 2 7ల బదులు ఒక 7th, 2 సమాన నెంబర్లు అయి ఉండాలి. నెక్స్ట్ ఈ 2 2ల బదులు ఒక 2 వస్తుంది. ఇంకా మనకి 5 ఒంటరిగా ఉంది, మరొక 5 ఎక్కడా లేదు. 2 కూడా ఒంటరిగా ఉంది, 11 కూడా ఒంటరిగా ఉంది. వాటిని తీసుకురాలేము, అవి లోపలే ఉండిపోతాయి. అంటే ఇవి ఇంటూ చేస్తే 5 2s are 10, అంటే 110 అవుతుంది అనమాట. ఇవి బయటవన్నీ ఇంటూ చేస్తే 2 2s are 4,
4 7s are 28, 28 2s are 56 రూట్ 110 స్క్వేర్ యూనిట్స్ అవుతున్నాడు. స్క్వేర్ సెంటీమీటర్స్ ఎక్కడుంది? ఇది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 20th వన్. త్రిభుజం ఏబిసిలో ఏడి అనేది యాంగిల్ ఏ యొక్క కోణ సమద్విఖండన రేఖ మరియు డి అనేది బీసీ బై ఒక బిందువు. ఇక్కడ ఎంఏసి అంటే మెజర్మెంట్, అంటే దాని కొలత. ఏసీ యొక్క కొలత 4.2 సెంటీమీటర్స్, అలాగే బీడీ యొక్క మెజర్మెంట్ 4 సెంటీమీటర్స్, అలాగే బీసీ యొక్క మెజర్మెంట్ 7 సెంటీమీటర్స్ అయితే ఏబి యొక్క మెజర్మెంట్ ఎంత అంటే ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ వేద్దాం. ఇక్కడ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అట. ఓకే, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది కదా, దీని యొక్క యాంగులర్ బైసెక్టర్ అంటే కోణాన్ని 2 సమభాగాలుగా విభజించేది అనమాట. అంటే ఇక్కడ యాంగిల్ 60 ఉందనుకో, ఇక్కడ కూడా 60, 30 ఉంటే 30 అయ్యేటట్లు మనం ఒక లైన్ డ్రా చేస్తే దాన్ని యాంగులర్ బైసెక్టర్ కోణ సమద్విఖండన రేఖ అంటాం. ఇది బీసీని డి వద్ద ఇంటర్సెక్ట్ చేసింది అంటున్నారు అనమాట. ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ ఏంటి? ఏసీ 4.2 సెంటీమీటర్స్, నెక్స్ట్ బీడీ అంటే ఇది 4 సెంటీమీటర్స్, నెక్స్ట్ బీసీ 7 సెంటీమీటర్స్. బీసీ అంటే మొత్తం అనమాట 7 సెంటీమీటర్స్. అయితే ఏబి వాల్యూ అంటే ఈ వాల్యూ అడిగారు. మనకి బీసీ తెలిసి బీడీ తెలిస్తే డీసీ చెప్పొచ్చు కదా. ఈ మొత్తంలోంచి 4 మైనస్ చేస్తే ఇది 3 అనమాట. మనకి 9th క్లాస్లో ఒక జామెట్రీలో ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఏంటంటే మనకి ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ యొక్క బైసెక్టరు ఆపోజిట్ సైడ్ని మిగిలిన 2 సైడ్స్ రేషియోలో విభజిస్తుంది. అంటే ఒక త్రిభుజంలో ఒక కోణం యొక్క సమద్విఖండన రేఖ ఎదుటి భుజాన్ని మిగిలిన 2 భుజాల నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ రెండిటికి ఉన్న నిష్పత్తి ఈ 2 భుజాలకు ఉన్న నిష్పత్తి సమానం ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏబిని ఏసీతో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో బీడీని డీసీతో డివైడ్ చేస్తే అంతే వస్తున్నాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ ఏబి వాల్యూ తెలియదు, ఏబి మనం కనుక్కోవాలి. ఏసీ వాల్యూ 4.2, నెక్స్ట్ బీడీ వాల్యూ 4, డీసీ వాల్యూ 3. ఇది ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఆర్హెచ్స్లోకి ట్రాన్స్పోజ్ చేస్తే 4.2 ఇంటూ చేస్తుంది. 3 టేబుల్ 3 1s are 3, ఇంకా 1 ఉంది 12 అవుతుంది. మరి పాయింట్ ఉంది కదా, పాయింట్ పెట్టేద్దాం. 12లో 4 టైమ్స్ అనమాట. అంటే 4 ఇంటూ 1.4, 4 4s are 16, 1 4 1s are 4 + 1 5. ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి కదా, అంటే 5.6 సెంటీమీటర్స్ అనమాట. ఇక్కడ ఏబి యొక్క లెంత్ ఎక్కడుంది? అది మనకి 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 21st వన్. ప్రస్తుతం తల్లి మరియు కొడుకు వయస్సుల వ్యత్యాసము 30 సంవత్సరాలు. 15 సంవత్సరాల క్రితం తల్లి వయస్సు అప్పటి కొడుకు వయస్సు కంటే 2 రెట్లు ఎక్కువ. తల్లి ప్రస్తుత వయస్సు ఎంత? ఇక్కడ ఇద్దరు ఉన్నారు, తల్లి అండ్ కొడుకు కుమారుడు ఉన్నాడు అనమాట. వీళ్ళిద్దరి యొక్క వయస్సుల భేదం ఎంత అంటే 30 సంవత్సరాలు అనమాట. నెక్స్ట్ 15 సంవత్సరాల క్రితం తల్లి వయస్సు కుమారుడి వయస్సు కంటే 2 రెట్లు ఎక్కువ. అంటే కుమారుడి వయస్సు 1 అనుకుంటే తల్లి వయస్సు 2 సంవత్సరాలు అవుతుంది అనమాట. అంటే 1:2 రేషియోలో ఉన్నారంట ఇద్దరు వయసులోని. ఇప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ 15 సంవత్సరాల క్రితము అన్నమాట. అయితే తల్లి యొక్క ప్రస్తుత వయస్సు అడుగుతున్నారు ఇక్కడ. మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఇద్దరు ఉన్నారు. వీడి ప్రస్తుత వయస్సు 10 ఇయర్స్ అనుకుందాం. అలాగే బి యొక్క ప్రస్తుత వయసు 15 ఇయర్స్ అనుకుందాం. ఒక 4 ఇయర్స్ బ్యాక్ వెళదాం. అంటే డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 5 ఇయర్స్ వచ్చింది. 4 ఇయర్స్ వెనక్కి వెళదాం. 10లోంచి 4 మైనస్ చేస్తే ఎంత? 6. 15లోంచి 4 మైనస్ చేస్తే ఎంత? 11. ఇప్పుడు కూడా చూడండి, రెండింటికి మైనస్ చేసామనుకోండి, 11లోంచి 6 మైనస్ చేసుకోండి 5 వస్తుంది. ఇక్కడ మనకి సంవత్సరాలు గడిచే కొలితే ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది మారదు కదా. ఎప్పుడు ఒక పర్సన్ రెండో పర్సన్ కంటే ఒక 5 సంవత్సరాలు ఎక్కువ ఉంటే 10 సంవత్సరాల కూడా తర్వాత కూడా 5 సంవత్సరాలు ఎక్కువ ఉంటాడు. కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది మారదు, మొత్తం మారుతూ ఉంటుంది, పెరుగుతుంది కాబట్టి వయసు. కాబట్టి ఇక్కడ ఇది 15 సంవత్సరాల ప్రస్తుతం డిఫరెన్స్ 30 అయినా 15 సంవత్సరాల క్రితం కూడా అదే డిఫరెన్స్ ఉంటుంది, 30 సంవత్సరాలే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం తల్లి వయసు 2x కుమారుడి వయసు x అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఈ 2xలోంచి
ఎక్స్ మైనస్ చేస్తే మనకు 30 ఇయర్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు 2xలోంచి ఎక్స్ మైనస్ చేస్తే ఒక ఎక్స్ వస్తుంది, అంటే ఎక్స్ ఈక్వల్ టు 30 ఇయర్స్ అనమాట. అంటే ఇక్కడ కుమారుడు వయసు ఎంత? 30 ఇయర్స్ అయితే 2x అంటే 230s are 60 అనమాట. ఎప్పుడు 15 సంవత్సరాల క్రితం వయసులు ఇవి. 15 సంవత్సరాల క్రితం కుమారుడు వయసు, కొడుకు వయసు 30 సంవత్సరాలు అయితే తల్లి వయసు 60 సంవత్సరాలు. ఇప్పుడు ప్రస్తుత వయసు అడిగారు, అంటే ఇది 15 సంవత్సరాల క్రితం వెళ్ళాం కాబట్టి దానికి 15 యాడ్ చేస్తే ప్రస్తుత వయసు వస్తుంది. అంటే ఇక్కడ తల్లి వయసు అడిగారు కాబట్టి 60కి 15 యాడ్ చేస్తే ఎంత? 75 ఇయర్స్ అనమాట. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 22nd వన్. రెండు సంఖ్యల ఎల్సిఎం అంటే కసాగు అనమాట. హెచ్సిఎఫ్ అంటే గసాభా కంటే 14 రెట్లు. ఆ సంఖ్యలలో ఒకటి 36. కసాగు మరియు గసాభాల మొత్తము 270 అయితే మరొక సంఖ్య ఏంటి అంటున్నాడు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం గసాభాని సమ్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు కసాగు ఏమవుతుంది? దీనికి 14 రెట్లు ఉంది, అంటే 14x అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ రెండిటి యొక్క మొత్తము 270 అని ఇచ్చారు కదా, కాబట్టి ఈ రెండిటి యొక్క మొత్తం ఎంత అవుతుంది? 15x అవుతుంది. ఇది 270కి సమానం అవుతుంది. ఈ 15 మనం ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, 270/15. 5 టేబుల్ 3 టైమ్స్, 5 5s are 25, 2 ఉంది 4. 3 టేబుల్ 3 1s are 3, 8 3s are 24. అంటే x ఈక్వల్ టు ఎంత అనమాట? 18. అంటే ఆ రెండు సంఖ్యల యొక్క గసాభా ఎంత అంటే 18. మరి కసాగు ఎంత అంటే ఈ 18ని మనం 14తో ఇంటూ చేస్తే వస్తుందన్నమాట. 8 4s are 32, 4 1s are 4 + 3 7, అంటే 18. 2 5 2 అంటే 252 అనమాట. మనకి కసాగు గసాభా రెండు ఏంటో తెలిసిపోయింది. అయితే అడిగింది ఏంటంటే అందులో ఒక సంఖ్య 36 అయితే రెండవ సంఖ్య ఎంత? మనకి రెండు సంఖ్యలకి ఆ రెండు సంఖ్యల యొక్క కసాగు గసాభాలకి మధ్య ఒక సంబంధం ఉందన్నమాట. ఆ రెండు సంఖ్యలు ఎక్స్ వై అనుకున్నాం అనుకోండి, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఆ రెండిటి యొక్క కసాగు మరియు గసాభాలని మల్టిప్లై చేసినా అంతే వస్తుంది అనమాట. మొదటి సంఖ్య 36, రెండవ సంఖ్య మనకు తెలియదు. కసాగు 252, గసాభా ఎంత? 18. ఓకే, దీన్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, y ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ 252 × 18 ఉంది, దాన్ని డివైడ్ చేస్తుంది 36. 18 టేబుల్ 1 టైము 2 టైమ్స్, 2 టేబుల్ 1 2 6, 126 × 1 అంటే 126. అంటే రెండవ సంఖ్య ఎంత అనమాట? 126. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 23rd వన్. ఏ మరియు బి ఒక పనిని వరుసగా 9 రోజుల్లోనూ మరియు 12 రోజుల్లోనూ చేయగలరు. ఏ పనిని ప్రారంభించి వారు ప్రత్యామ్నాయ రోజులలో పని చేస్తారు, వారు పనిని ఈ క్రింది సమయాల్లో పూర్తి చేయగలరు. అంటే ఇక్కడ ఏ 9 రోజుల్లో చేయగలడు ఒక పని ఒంటరిగా, బి ఏమో 12 రోజుల్లో చేయగలడు అనమాట. ఈ రెండిటికి కసాగు తీసుకున్నాం అనుకోండి, షార్ట్ డివిజన్ మెథడ్. 3 టేబుల్ ఇందులో 3 టైమ్స్ 4 టైమ్స్, ఇంక ఈ రెండిట్లో పోయే టేబుల్ లేదు కాబట్టి ఈ 3 ఇంటూ చేసేయాలి. 3 3s are 9, 9 4s are 36 ఎల్సిఎం అనమాట. 9 టేబుల్ 36లో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. 12 టేబుల్ 36లో 3 టైమ్స్. అంటే ఇది మొత్తము పని అనుకుంటే ఏ ఒక రోజులో అందులో 4 యూనిట్ల వంతుని పూర్తి చేయగలడు, బి ఒక రోజులో 3 యూనిట్ల పనిని పూర్తి చేయగలడు అనమాట. ఇప్పుడు ఏమన్నాడు? వీళ్ళు ఒక రోజు విడిచి ఒక రోజు పని చేస్తారు. ఏ మొదటి రోజు ఎవరు చేస్తారంటే ఏ చేశారనమాట. ఎంత పని చేశాడు? 4 యూనిట్ల పని చేశాడు. తర్వాత ఎవరు వస్తారు? బి వస్తారు నెక్స్ట్ రోజు. ఎన్ని యూనిట్ల పని చేస్తారు? 3. తర్వాత మళ్ళీ ఏ వస్తాడు, 4 యూనిట్ల పని. ఇట్లా కొనసాగుతున్నాడు ఈ సైకిల్. ఒకసారి ఈ సైకిల్ చూద్దాం. అంటే ప్రతి 2 రోజులకి మనకి ఎన్ని యూనిట్ల పని అవుతుంది? 7 యూనిట్ల పని అవుతుంది. మొత్తం పని ఎంత? 36 యూనిట్లు. కాబట్టి దీన్ని 7తో డివైడ్ చేస్తే 5 7s are 35, ఇంకా 1 ఉంది. అంటే 5 సైకిల్స్ కంప్లీట్ అయ్యాయి. ఒక్కొక్క సైకిల్ 2 రోజులకు సమానం. అంటే మనకి ఎన్ని రోజులు అనమాట? 5 2s are అక్కడికి 10 days అవ్విందనమాట. ఇంకా ఎంత ఉందంటే 1 యూనిట్ పని మిగిలిపోయింది. ఒక సైకిల్ బితో ఎండ్ అవుతుంది.
తర్వాత మళ్ళీ ఎవరు వస్తారు, ఏ వస్తాడు. కానీ ఏ ఒక రోజులో 4 యూనిట్ల పని చేస్తాడు, కానీ మిగిలినది 1 యూనిట్ పని. కాబట్టి దాన్ని ఎంత చేస్తాడంటే 1/4 రోజుల్లో చేస్తాడు. అంటే మొత్తం పని పూర్తవడానికి పత్తి 1/4 రోజులు పడుతుందన్నమాట. అది ఎక్కడుంది, 10/1/4 థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 24th వన్. రైలు ఏ స్టేషన్ ఎం నుండి ఉదయం 6 గంటలకు బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు స్టేషన్ ఎన్కు చేరుకుంటుంది. రైలు బి స్టేషన్ ఎన్ నుండి ఉదయం 8 గంటలకు బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు స్టేషన్ ఎంని చేరుకుంటుంది. ఏ మరియు బి రైలు కలిసే సమయాన్ని కనుగొనండి. ఓకే, ఇక్కడ టైము డిస్టెన్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఎం అనే ఒక స్టేషన్ ఉంది, ఇక్కడ ఎన్ అనే మరొక స్టేషన్ ఉంది అనమాట. ఓకే, ఇక్కడి నుంచి ఒక ఏ అనే ట్రైన్ బయలుదేరింది అనమాట. ఎన్ని గంటలకు బయలుదేరింది అంటే ఉదయం 6 గంటలకు బయలుదేరింది. నెక్స్ట్ ఎన్ నుంచి మరొక ట్రైన్ బయలుదేరింది, బి అనే ట్రైన్. కానీ ఇది 6 గంటలకు కాదు, ఎన్ని గంటలకంటే 8 గంటలకు బయలుదేరింది. ఓకే, అయితే మనకి ఏ ఎనను చేరుకోవడానికి ఎంత సమయం తీసుకుంది, ఇది ఎప్పుడు చేరుకుంది, మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంది. అంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలు, అంటే ఎంత సమయం తీసుకుంది అనమాట, ఇది 8 గంటల సమయం తీసుకుంది. అలాగే బి ఉదయం 8 గంటలకు బయలుదేరింది, మధ్యాహ్నం 3 గంటలకి చేరుకుంది. అంటే మొత్తం ఎన్ని గంటలు పట్టింది, ఇక్కడ 7 గంటల సమయం పట్టింది అన్నమాట. అయితే ఆ 2 రైళ్ళు ఏ సమయంలో ఒకదాన్ని ఒకటి కలుసుకున్నాయి అంటాడు అనమాట. మనం 2 ఒకే సమయాలు ఇస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఇది మొదటి ట్రైన్ ఏమో 6 గంటలకు బయలుదేరింది, రెండవ ట్రైన్ ఏమో 8 గంటలకు బయలుదేరింది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ మొదట బయలుదేరిన ట్రైను 8 గంటలకి ఎంత దూరం ప్రయాణించిందో కాల్కులేట్ చేయాలన్నమాట. ఇలాంటి లెక్కలు చేసేటప్పుడు ఇక్కడ ఈ సమయాలు ఉన్నాయి కదా, ఈ రెండిట్లో పోయే నెంబర్ని, అంటే ఈ 2 ఎక్కాల్లో పోయే నెంబర్ని డిస్టెన్స్గా తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అంటే 2 స్టేషన్లకి మధ్య ఉన్న డిస్టెన్స్గా. ఈ రెండిట్లో పోయే టేబుల్ ఏం లేదు కాబట్టి ఈ రెండింటి యొక్క కసాగునే ఆ రెండిట్లో పోయే ఈ 2 ఎక్కాల్లో పోయే నెంబర్ ఏదవుతుందంటే ఈ రెండింటి యొక్క కసాగు అవుతుంది. ఈ రెండింటికి కసాగు ఎంత అంటే 8 7 are 56. ఎందుకంటే ఈ రెండిట్లో పోయే టేబుల్ లేదు కాబట్టి ఆ రెండింటిని ఇంటూ చేస్తాం. అంటే ఈ డిస్టెన్స్ని మనం 56 కిలోమీటర్లు అనుకుందాం మనం ఈ డిస్టెన్స్ని అనమాట. ఇప్పుడు ఈ 56 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఏకి ఎంత సమయం పట్టింది, 8 గంటల సమయం పట్టింది. అంటే అప్పుడు దాని వేగం ఎంత అంటే దూరము బై కాలం కదా. అంటే 56/8 అంటే 7, అంటే దీని వేగం ఎంత అనమాట 7 km/h అనమాట. ఏ యొక్క వేగం ఇది. అలాగే ఈ 56లో 7 ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్. అంటే అప్పుడు బి యొక్క వేగం ఎంత అవుతుంది, 8 km/h అవుతుంది అనమాట. వేగాలు వచ్చాయి. ఓకే, ఇప్పుడు మనకి ఇది 6 గంటలకు బయలుదేరింది, 8 గంటలకి ఎంత దూరం ప్రయాణిస్తుంది, మనకి 1 గంటకి 7 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనకి 8 అవ్వడానికి 2 గంటల టైం పడుతుంది. అంటే 8 గంటలకి 14 కిలోమీటర్లు వచ్చేస్తుంది అనమాట. అంటే ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇందులోంచి 14 తీసేయండి, 56 నుంచి 14 తీస్తే ఇంకా 42 కిలోమీటర్ల సమయం బ్యాలెన్స్ ఉందండి. అదే దూరం బ్యాలెన్స్ ఉంది. 8 గంటలకి ఇక్కడికి వచ్చింది ఏ ట్రైన్. అదే సమయంలో బి ట్రైన్ ఎన్ దగ్గర నుంచి బయలుదేరుతుంది. ఇప్పుడు 2 ఒకేసారి బయలుదేరుతున్నట్టు అయ్యింది కదా. 2 ఒకదానికొకటి ఎదురుగా వస్తున్నాయి కాబట్టి మనం ఆ రెండింటి యొక్క వేగాల మొత్తాన్ని మనం రిలేటివ్ స్పీడ్గా తీసుకుంటాం, సాపేక్ష వేగంగా తీసుకుంటాం. అంటే ఇక్కడ స్పీడు మనం ఎంతగా తీసుకోవాలి, 7 + 8 15 km/hగా తీసుకోవాలి. ఎందుకంటే 2 ఒకదానికొకటి అభిముఖంగా ప్రయాణిస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే 42నే తీసుకోవాలి. ఎందుకంటే 2 ఒకేసారి బయలుదేరే సమయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నాం కాబట్టి. ఆల్రెడీ ఈ ఏ ట్రైన్ 8 గంటలు అయ్యేసరికి 14 కిలోమీటర్ల దూరం ప్రయాణించేసింది కాబట్టి ఈ 56 నుంచి 14 తీసేస్తాను అనమాట. అంటే ఇప్పుడు మనకి ఆ 2 ఎప్పుడు మీట్ అవుతాయంటే అంటే ఏ సమయం దగ్గర అంటే T = మనకి D/S అవుతుంది. అంటే 42/15 అవుతుంది. ఇక్కడ 42ని మనం 15తో డివైడ్ చేసామనుకోండి, 2 15s are 30. ఇంకా మనకి 12 వచ్చింది. అంటే 2 అవర్స్. 2 అవర్స్ కంప్లీట్ అయ్యింది. ఇంకా మనకి ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంది, 12. మనకి ఇది 12లో 15 పోవడం లేదు కదా, కాబట్టి దీన్ని నిమిషాల్లోకి మార్చేద్దాం. నిమిషాల్లోకి మార్చాలంటే ఏం చేయాలి మనం,
ఇక్కడ మనం దీన్ని 60తో ఇంటూ చేసి అప్పుడు 15తో డివైడ్ చేయాలి. అంటే 60/15. 15 టేబుల్ ఇందులో 4 టైమ్స్ పోతుంది కదా, 12 4s are 48 minutes అనమాట. అంటే ఇక్కడ 2 hours 48 minutes టైం తర్వాత అవి రెండు కలుసుకుంటాయి అన్నమాట. ఎప్పుడు 8 గంటల తర్వాత. ఈ 8 గంటలకి ఈ టైం యాడ్ చేయండి. 8 + 2 10. అంటే 10 hours 48 minutesకి రెండు మీట్ అవుతాయి. అది ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. కానీ మనం కాన్సెప్ట్స్ కనుక ఒకసారి నేర్చుకున్నట్లయితే ఏది కష్టం అనిపించదు. ఓకే, నెక్స్ట్ 25th వన్. ఇక్కడ ఒక సంఖ్య ఇచ్చారు. సంఖ్యలోని ప్రతి బేసి అంకెకు 1 కలిపి ప్రతి సరి అంకె నుండి 1 తీసివేస్తే ఏర్పడిన కొత్త సంఖ్యలోని మొదటి, 5వ మరియు చివరి అంకెల మొత్తం ఎంత అవుతుంది? ఇచ్చిన సంఖ్య ఏంటంటే 9 4 3 8 7 2 5 1. ఫస్ట్ ఏం చేయాలి? బేస్ అంకెలు ఆడ్ డిజిట్స్లోకి 2 కలపాలి. ఆడ్ డిజిట్స్ ఏమున్నాయి? 9 3 7 5 1. 2 యాడ్ చేస్తే 9 + 2 ఎంత అవుతుంది? 11 అవుతుంది. 3కి 2 యాడ్ చేస్తే 5 అవుతుంది. ఇది 9 అవుతుంది. 7 3 అవుతుంది. తర్వాత ఏం చేయాలి మనం? ఈవెన్ డిజిట్ నుంచి 1 మైనస్ చేయాలి. అంటే సరి అంకె నుంచి 1 మైనస్ చేస్తే ఇది 3 అవుతుంది. ఇది 7 అవుతుంది. ఇది 1 అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? మొదటి డిజిట్ ఏంటి? 1. తర్వాత 5వ 1 2 3 4 5 7. నెక్స్ట్ చివరిది 3. ఇవి యాడ్ చేయండి. 1 + 7 + 3 = 1 + 7 8. 8 + 3 ఎంత? 11 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 26th వన్. క్రింది వాటిలో ఏది 4చే ద్వారా కాదు, ఇది యాక్చువల్గా 4చే భాగించబడుతుంది? అంటే ఇది భాజనీయత సూత్రాన్ని కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ అనమాట. 4 యొక్క డివిజిబిలిటీ రూల్ మనం ఏం చెప్పుకుంటామంటే ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుని మనం అది 4 టేబుల్లో పోయినట్లయితే 4తో భాగించినప్పుడు శేషం 0 వస్తే ఆ మొత్తం సంఖ్య కూడా 4తో డివిజిబుల్ అవుతుంది, నిశ్శేషంగా భాగించబడుతుంది అవటం. ఈ లాస్ట్ 2 డిజిట్స్ 24. ఇది 4 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కదా. 6 4s are 24. కాబట్టి మనకి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది 4తో డివిజిబుల్ కాదు, ఇది కాదు. కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 27. ఒక క్రమ షడ్భుజి యొక్క ప్రతి అంతర్గత కోణం అంటే అంతర్కోణం యొక్క కొలతను కనుగొనండి. షడ్భుజి అంటే మనం బహుభుజుల గురించి నేర్చుకుంటాం. క్రమ బహుభుజి అంటే ఏంటంటే అన్ని భుజాలు అన్ని కోణాలు సమానంగా ఉన్న బహుభుజిని మనం క్రమ బహుభుజి అంటే రెగ్యులర్ పాలిగన్ అంటాం. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అలాగే స్క్వేరు, ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ పాలిగన్స్ క్రమ బహుభుజులకి ఎగ్జాంపుల్ అనమాట. మనకి ఆ పాలిగన్ యొక్క నెంబర్ ఆఫ్ సైడ్స్ని బట్టి పేరు మారుతూ ఉంటుంది. 3 సైడ్స్ ఉంటే ట్రయాంగిల్ అంటాం, 4 సైడ్స్ ఉంటే క్వాడ్రిలేటరల్ అంటాం, 5 సైడ్స్ ఉంటే పెంటగన్ అంటాం, 6 సైడ్స్ ఉంటే హెక్సగన్, ఇట్లా పేర్లతో పిలుస్తాం కదా. ఇక్కడ తెలుగులో త్రిభుజము, చతుర్భుజము, పంచభుజి, షడ్భుజి అంటే 6 భుజాలు ఉన్నదాన్ని షడ్భుజి అంటాం అన్నమాట. మనకి ఏదైనా ఒక క్రమ బహుభుజిలో అంతర్కోణాలు మొత్తం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే n-2 × 180 degrees అనమాట. ఇదేంటి? అంతర్కోణాల మొత్తం కనుక్కోవడానికి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. మరి అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క యాంగిల్ ఎంత అని అడిగినప్పుడు దాన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్తో డివైడ్ చేస్తే అప్పుడు ఈచ్ యాంగిల్ వచ్చేస్తుంది. అంటే బై n వేసుకుంటాం. ఇక్కడ మనకి షడ్భుజి కాబట్టి ఎన్ని భుజాలు ఉంటాయి? 6 భుజాలు ఉంటాయి. ఇందులో 6 రాయండి. 6 - 2 × 180/6. 6 టేబుల్ ఇందులో 3 0 30 టైమ్స్. 6లోంచి 2 మైనస్ చేస్తే 4 × 30 అనమాట. 4 3s are 12. అంటే ఎంత అనమాట? ఇక్కడ మనకి 120 degrees అనమాట. అది ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 28th వన్.
4x² మైనస్ mx ప్లస్ 25 ఈక్వల్ టు 0 అనే సమీకరణానికి 5/2 ఒక మూలము అయితే m విలువ. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే వర్గ సమీకరణాలు అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ అనమాట. మనకి మూలము అంటే ఏంటంటే రూట్ అంటాం ఇంగ్లీష్లో. ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే ఆ ఎక్స్ విలువ, ఆ వేరియబుల్ యొక్క విలువనే మూలం అంటాం. అంటే ఈ మూలం పట్టుకొచ్చి ఇందులో రాస్తే ఆల్రెడీ RHSలో 0 ఉంది కాబట్టి LHS కూడా 0 అయిపోవాలన్నమాట. అలా అయితేనే దాన్ని మూలం అంటాం. కాబట్టి 5/2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 4 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 5/2 రాస్తున్నాను. మీకు పైన స్క్వేర్ ఉంది మైనస్ m ఇంటూ మళ్ళీ ఎక్స్ ప్లేస్లో 5/2 రాస్తున్నాను ప్లస్ 25 ఈక్వల్ టు 0 అవ్వాలి అనమాట. 4 ఇంటూ ఈ రెండింటిని స్క్వేర్ చేయాలి. 5 5s are 25, 2 2s are 4 మైనస్ ఇక్కడ మనకి m ఇంటూ 5/2 ప్లస్ 25 ఈక్వల్ టు 0. 4 టేబుల్ 4లో 1 టైం కట్ అవుతుంది. 25 1s are 25 ఇక్కడ మైనస్ ఇక్కడ మల్టిప్లై చేసాను న్యూమరేటర్తో 5 ఇంటూ m 5m కింద డినామినేటర్లో 2 ఉంది ప్లస్ 25 ఈక్వల్ టు 0. ఇందులో ఈ రెండు నెంబర్స్ ఒకే సైన్ ఉంటే యాడ్ చేసేయచ్చు. 25కి 25 యాడ్ చేస్తే ఎంత 50 మైనస్ 5m/2 ఈక్వల్ టు 0. ఇదొక లీనియర్ ఈక్వేషన్. దీన్ని సాల్వ్ చేస్తే మనకి m వచ్చేస్తుంది. ఫస్ట్ ఈ 50ని RHSలోకి ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, ఇక్కడ మనకి LHSలో 5m/2 ఉంది, మైనస్ ఉంది. ఆ మైనస్ని వదిలేయకూడదు. ఈక్వల్ టు ఈ 50 అనేది ప్లస్ 50, RHSలోకి వెళ్తే మైనస్ 50. రెండు వైపులో ఒక్కొక్క టర్మే ఉంది కాబట్టి గుర్తులు మార్చేసేయచ్చు రెండింటికి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అప్పుడు 5m/2 ఈక్వల్ టు మనకి 50 అవుతుంది. ఈ 5/2ని మనం RHSలోకి ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, ఆ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా, అంటే 2/5 అవుతుంది అనమాట. 5 టేబుల్ 50లో 10 టైమ్స్ అంటే m వాల్యూ 10 2s are 20 అవుతుంది అనమాట. ఎక్కడుంది అది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 29th వన్. కమల్ విష్ణువు యొక్క తండ్రి. వారి ప్రస్తుత వయస్సుల మొత్తము 60 సంవత్సరములు. 6 సంవత్సరముల క్రితం కమల్ వయస్సు అప్పటి విష్ణువు వయస్సుకు 5 రెట్లు ఉంటే విష్ణువు ప్రస్తుత వయస్సు ఎంత? ఓకే, కమల్ అనే పర్సన్ విష్ణువుకి తండ్రి అనమాట. విష్ణువుకి కమల్ తండ్రి. వీళ్ళిద్దరి వయసులు ప్రస్తుత వయస్సులు మొత్తం ఎంత అంటే 60 సంవత్సరాలు. మనం 6 years బ్యాక్కి వెళితే ఇక్కడ మనకి విష్ణువు కమల్ ఇక్కడ ఏమన్నాడు మనకి 6 సంవత్సరాల క్రితం కమల్ వయస్సు అప్పటి విష్ణువు వయస్సుకు 5 రెట్లు. అంటే ఇతంది విష్ణువు 1 అనుకుంటే వయస్సు 1 year అనుకుంటే కమల్ వయసు 5 రెట్లు 5 1s are 5 అవుతుంది కదా. అంటే 1:5 రేషియోలో ఉందన్నమాట వాళ్ళిద్దరి వయస్సు. ఏంటిది 6 years బ్యాక్. మనకి 6 years బ్యాక్ వాళ్ళ వయసులో మొత్తం ఎంత అవుతుందంటే ఇక్కడ విష్ణు వయస్సు 6 సంవత్సరాలు తగ్గుతుంది, కమల్ వయసు కూడా 6 సంవత్సరాలు తగ్గుతుంది. అంటే మొత్తం 12 సంవత్సరాలు తగ్గుతుంది. కాబట్టి ఈ 60లోంచి 12 మైనస్ చేస్తే 48 years అనమాట. 6 years బ్యాక్ వెళితే వాళ్ళ వయసుల నిష్పత్తి 6 years బ్యాక్ ఎంత 1:5. ఇందులో భాగాలు 1 + 5 ఎంత 6. 6తో డివైడ్ చేస్తే ఒక్కొక్క భాగం విలువ వస్తుంది. అంటే 8 years అనమాట. అంటే 1 × 8 8, 5 8s are 40. అంటే 6 సంవత్సరాల క్రితం విష్ణు వయస్సు ఏమో 8 years అయితే కమల్ వయస్సు 40 years అనమాట. కానీ అడిగింది ఏంటి విష్ణు యొక్క ప్రస్తుత వయస్సు ఎంత? ప్రస్తుత వయస్సు అంటే ఈ 6 కలిపేసేయాలి కదా, ఇది 6 సంవత్సరాల క్రితం వెళ్ళాం, దీనికి 6 యాడ్ చేస్తే మనకి 14 years అనమాట. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 30th వన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అంటే 3 + 11 × 4 డివైడెడ్ బై 6 + 1 - 21. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్లో సింప్లిఫై చేయాలి. ఈ బ్రాకెట్లో సింప్లిఫై చేస్తే 3 + 11 14 అవుతుంది. ఇంటూ 4 డివైడెడ్ బై ఈ బ్రాకెట్లో సింప్లిఫై చేస్తే 7 అవుతుంది -21. 7 టేబుల్ 4లో పోదు కదా, కానీ ఫస్ట్ డివిజన్ చేయాలి. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాను నేను 14 × 4/7 అని రాస్తున్నాను -21. ఇక్కడ మధ్యలో ఇంటూ ఉన్నప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసుకోవచ్చు. ఇది బై 1 పెట్టుకుంటాం. న్యూమరేటర్లో 1 డినామినేటర్లో 7 టేబుల్ ఇందులో 1 టైం ఇందులో 2 టైమ్స్ 2 4s are 8
బై 1 అంటే వదిలేయచ్చు, -21. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ మనం 21 నుంచి 8 మైనస్ చేస్తే 13 అవుతుంది. మరి లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -13 అవుతుంది అక్కడ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు. ఇది ఎక్కడుంది మనకి? థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఇక్కడితో మనం 6th అక్టోబర్ 2022 షిఫ్ట్ 2లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేసాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరొక షిఫ్ట్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నో.